హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయిన కార్న్ మసాలా అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీన్ని మనం బయట రెస్టారెంట్లో ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకోండి. చాలా హెల్తీగా హైజెనిక్గా చేసుకోవచ్చు. ముందైతే ఒక 2 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. దాన్ని అయితే ఇలాగా ఒలిచిపెట్టుకోవాలి. ఇలా వలుచుకున్న తర్వాత దీంట్లోని కొన్ని వాటర్ అనేది యాడ్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మనకి మెత్తగా ఉడికిన తర్వాత, మరీ మెత్తగా కాదండి, కొంచెం ఉడికిన తర్వాత ఇలాగా గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుని తినచ్చు. అలాగే ఇక్కడైతే నేను వరిపిండి తీసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి ఇలా ఉడికించిన వాటిలో. అలాగే పెప్పర్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటికీ పట్టేలాగాని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. మనం ముందుగా అయితే ఉడికించినప్పుడు కొద్దిగా వేసుకుంటాం కదా, దీంట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ అనేది. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోని ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది కాను ఉత్తిని తినలేదు అని అనేవాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే చాలా టేస్టీగా ఉందని తింటారనమాట. దీంట్లో అయితే ఒక స్పూను మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నాను. మీకు మైదా పిండి ఇష్టం లేదంటే గోధుమ పిండిని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోని ఒక స్పూన్ కార్న్‌ఫ్లవర్‌ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి ఇవి ఫ్రై చేసినప్పుడు ఇలాగా మనకి గస కింద వచ్చేస్తుంది అనమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకుని ఇలాగ నేనైతే ఒక పక్కన బౌల్లోకి తీసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి ఉడికిస్తాం కదండి, దాంట్లోని కొంచెం వాటర్ అనేది ఉండి పైకి చెదిరే ఛాన్స్ ఉంటుంది. దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. దీంట్లోని కొంచెం కరివేపాకు అనేది ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. దీంట్లోని సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి మీకు ఆప్షనల్ అండి. అలా మామూలుగా తినేసినా బాగుంటుంది. లేదంటే ఇలాగ తినాలి అనుకునే వాళ్ళకి ఇలా అన్నా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.